పద్మావతిని కూర్చోపెట్టి పెళ్లి కూతురుగా చేసెనుగా. నల్లని కొరులను బారుగా అల్లి జడకు వెలనే కట్టెనుగా. జాజి మల్లెలు జడలో గుచ్చి చామంతులని మధ్యలో పెట్టి తలలో నిండుగా పూలను పెట్టి పట్టు చీరను కట్టెనుగా. రాళ్ళ బిళ్ళను జడపై పెట్టి పాపిట గొలుసు పెట్టెనుగా. బుట్టలో లోకులు చెవులకు పెట్టి చెంపసరాలే సొంపుగా పెట్టె. కెంపులు పొదిగిన ముక్కెర పెట్టి కళ్యాణ తిలకము నుదుటను దిద్ది కళ్ళకు నిండుగా కాటుక దిద్ది ముగ్గల చొక్కా పెట్టెనుగా. మెడలో నిండుగా హారములేసి బలవటను నడుముకు పెట్టి అరవంకీలను చేతికి పెట్టి నిండుగా గాజులు తొడిగెనుగా. మువ్వల కడియాలు కాళ్ళకు పెట్టి పాదాలకు హారాన్ని దిద్ది నైదులే హారతులివ్వగా ధరణీదేవే అక్షింతలేసే. ఆరు బయట ఆసనములు వేసి అతివలు అందరూ ముందుకు వచ్చి శ్రీనివాసుని పద్మావతిని ఎదురెదురుగా కూర్చోబెట్టి పిన్నలు పెద్దలు అందరూ కలిసి సరదాలెన్నో జరిపెనుగా. చెలియలు అందరూ పద్మావతితో చిలిపిగా సరసములాడిరిగా. ఎదురు కోలాట ఉత్సవము సందడిగానే జరిగెనుగా. శ్రీనివాసునికి పద్మావతికి తీపి గుర్తులా మిగిలెనుగా. కళ్యాణ గడియ దగ్గర పడగా మంగళవాద్యాలు మ్రోగించే. పండితులందరూ శ్రీనివాసుని పెళ్లి పీటలపై కూర్చోబెట్టి గంధపు సానపై ముగ్గును వేసి పసుపు ముద్దతో గౌరమ్మను చేసి పద్మావతిని కూర్చోబెట్టి గౌరీ పూజలు చేయించడిగా. ఆకాశరాజు ధరణీదేవిని పీటలపైన కూర్చోబెట్టి కన్యాదానము చేయుట కొరకు కంకణములని కట్టిరిగా. విప్రులు అందరూ వేదము చదువుతూ పవిత్ర జలములు తెచ్చరిగా. శ్రీనివాసుని పదములు పెట్టగా బంగారు పల్లెము ఉంచిరిగా. బంగారు పాత్రతో ధరణీదేవి భక్తితో జలమును పోయగను. ఆకాశరాజు శిరసును వంచి స్వామి పదములు కడిగెనుగా. పదములు కడిగిన జలమును వైకొని దంపతులిరువురు శిరమును దాల్చి స్వామి పదములు పుష్పములుంచి భక్తితో నమస్కరించెరిగా. పండితులిరువురు మంత్రాలు చదవంగా స్వామికి ఉత్తర జంజాలు వేసే. తెల్లని వస్త్రము తెరగా కట్టి పద్మావతిని కూర్చోబెట్టి ఆకాశరాజు దంపతులిరువురు పద్మావతి చేతిని పట్టి స్వామి దోసిట ఉంచి వారు కన్యాదానము చేసినారు. జీలకర్ర బెల్లము కలిపి చక్కగా రెండు ముద్దలు చేసి వరుడు వధువు చీరలు పెట్టి ఇరువురు శిరమున పెట్టించెనుగా. బాజాలు మేళాలు మిన్నంటి మోగగా విప్రులే మంత్రాలు వడి వడి చదవంగా స్వామి చేయి శిరమును తాకంగా పద్మావతి వడలే పులకించెనుగా. తెరను అడ్డము తీసి వేసి ఒకరిని ఒకరు చూడమనగా చిలిపి చూపుల శ్రీనివాసుడు పద్మావతిని చూచెనుగా. చిరునగములతో పద్మావతి మెల్లగా శిరమును ఎత్తెనుగా. వలపు చూపులు కలిపిన స్వామిని నుసిగ్గులతో చూచెనుగా. నూలు పోగులు చక్కగా పోసి పసుపు రాసి సూత్రము గుచ్చి వధువు వరుడు పూజలు చేయగా అందరి చేతికి
అక్షింతలిచ్చే గట్టి మేళము నిన్నంటి టపాసులన్నీ ఢమఢమ వేలగా పండితులందరూ ఏకగళమున సమయోచితపు మంత్రాలు చదువగా శ్రీనివాసుడే సూత్రము కట్టగా పద్మావతియే శిరమును వంచగా ముతైదువులే జడను ఎత్తగా మూడు ముడులను ఏసెను స్వామి దేవతలందరూ ఆనందముతో పూలవానలే కురిపించే పెళ్లికి వచ్చిన బంధుజనాలే అక్షింతలనే వేసిరగా శ్రీనివాసుడే చిరునగవులతో భార్య పక్కన కూర్చొనగా పద్మావతియే సిగ్గుపడుతూ అమితానందము పొందెనుగా బంగారు పళ్ళెలు 9 పెట్టి నవరత్నములే నిండుగా పోసి ముత్తైదువలే తీసుకువచ్చి దంపతులెదురుగా పెట్టిరిగా ఒకరిని ఎదురుగా వధూవరులను కూర్చోబెట్టి దోసిల నిండా ముత్యాలు పోసి మంత్రాలెన్నో చదివిరిగా శ్రీనివాసుడు దోసిలి ఎత్తి పద్మావతి శిరములు పోసెనుగా ముత్యాలన్నీ జలజలరాలి వింత సోయగములు తెచ్చెనుగా పద్మావతియే స్వామి శిరమున ముత్యాలన్నీ పోయగను తెల్లని ముత్యాలు నీలపు కాంతితో వింత రంగులే మారెనుగా నీలమేఘ శ్యాముడు అయిన శ్రీనివాసుని దేహం పైన నవరత్నాలే రంగులు మారుతూ జలజలరాలెను ఆనందముతో దంపతులిరువురు ఉత్సాహముతో తలంబ్రాలనే పోసుకొని సుందరమైన దృశ్యము చూసి పిల్లలు పెద్దలు సందడి చేసే చక్కని పూలతో దండలు కట్టి దంపతులిరువురు మెడలో వేసి అక్షింతలేసి తీరని కోరిక తీర్చుకొని కోడలి నుదుటన బొట్టు పెట్టి పట్టు చీరలు ఎన్నో ఇచ్చి 7 వారాల నగలను పెట్టి అత్తగా తానే మురిసిపోయే బంధు జనాల మనసులోన ఎన్నడు పొందని హాయిని పొందే చూచుటకెన్నో కనులే చాలవు చెప్పుటకైనా మాటలు చాలవు స్వర్ణ కిరీటము చక్కగా చేసి నవరత్నాలను పొదిగిరిగా ఆకాశరాజే ఆనందముతో శ్రీనివాసుని శిరమున ఉంచి 5 రోజుల పెండ్లి ముచ్చట సందడిగానే జరిగెనుగా బ్రాహ్మణులందరూ సంభావనతో సంతుష్టిగానే వెళ్ళిరిగా